మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. అప్పట్లో మనం చూసాం, ఇండియాతో గల సరిహద్దు ప్రాంతాలకు తమను పంపుతున్నందుకు చైనా సైనికులు కొందరు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వద్దకు తమను పంపటం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని, భారత దళాల చేతిలో తమకు చావు తప్పదని భయపడి వీరేడుస్తున్నట్టు ఉందని చెప్పుకొచ్చారు. వీళ్ళలో కొంతమంది ఇంకా కుర్ర వయసులోనే ఉన్నవారు ఆ వీడియోలో కనిపించారు. భారత సేనల చేతిలో తమకు మరణం తప్పదేమోనని ఈ కుర్ర సైనికులు ఏడుస్తున్నారని తైవాన్ కథనాలు ప్రచురించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న చైనా మరో 3 లక్షల మంది సూపర్ సైనికులను తయారు చేసుకుంటోందన్న వార్తలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. భారత సరిహద్దుల్లో తన బలాన్ని మరింత పెంచుకునేందుకే చైనా ఈ రిక్రూట్మెంట్ చేపడుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే కొత్తగా మన దేశంతో యుద్ధాన్ని ప్రారంభించడానికే చైనా 3 లక్షల మంది సూపర్ సైనికులను తయారు చేసిందా, ఇంకా చేస్తూనే ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని గ్రామాలు, సరిహద్దు గస్తీ స్థావరాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సిబ్బంది రహస్యం సర్వే చేస్తున్న విషయాన్ని బయటపడింది. ఈ పరిణామాలను భారత భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయి. వీరు సుమారు 5 చొప్పున బృందంగా ఏర్పడి కేల్, జురా, లీపా సెక్టార్లలో వివిధ గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. సరిహద్దుల్లోని గస్తీ స్థావరాల్లో కూడా సర్వే చేస్తున్నారు. వీరితో పాటు పాకిస్తాన్ సైనికులు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఉన్నారు. ఏ గ్రామాలు ప్రజలతో పాటు సైన్యం కూడా ఉపయోగించుకునేందుకు వీలుగా చైనా గ్రామాలు నిర్మించబోతోందని సమాచారం. ఈ ప్రాంతంలో నిర్మించబోయే ఆదర్శ గ్రామాల నిర్మాణం కోసం సర్వే నిర్వహించినట్టు తేలింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాంతం గుండా ఈ ప్రాంతం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. మొన్నటికి మొన్న జనవరి 26న గణతంత్ర దినోత్సవం పూర్తి కాగానే ప్రధాని మోదీతో త్రివిధ దళాల చీఫ్ అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అర్జెంట్ గా సమావేశమైనట్టు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది కంపల్సరీ ఏదో ఉపద్రవం గురించేనని సమాచారం. చైనా సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను, చైనా కదలికలను నిశితంగా గమనిస్తే భారత్ పై యుద్ధం కోసం ఏర్పాట్లు చేసుకుంటోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మాల్దీవ్స్ ఘటన, శ్రీలంక మీదుగా మాల్దీవ్స్ కు గూఢచర్య నౌకను పంపటం, చైనా సైన్యంలోకి తాజాగా 3 లక్షల మంది సూపర్ సైనికులు నియమించడం లాంటి విషయాలను గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో ఏదో పెద్దదే జరగబోతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ యుద్ధాన్ని ప్రారంభించడానికి చైనా సూపర్ సైనికులు తయారు చేస్తోందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా సైన్యంలో కొత్త నియామకాల కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒకటి మాత్రం నిజం, సరిహద్దుల్లో తన బలాన్ని మరింత పెంచుకునేందుకే చైనా ఈ రిక్రూట్మెంట్ చేపడుతోంది. సరిహద్దుల్లో సైనిక బలం మరింత పెంచుకొని కొత్త యుద్ధానికి తెరలేపేందుకే ఈ కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియ సాగుతుందని సమాచారం. ఈ సైన్యాన్ని రూపొందించడంలో షీ జిన్పింగ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. సైన్యానికి సంబంధించిన కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా సైన్యంలో కొత్త రిక్రూట్మెంట్ కోసం సూచనలు ఇచ్చారు. 3 లక్షల మందిని సూపర్ సైనికులుగా రెడీ చేసి వారిని యుద్ధ సమయంలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది చైనా. ఇటీవల జిన్పింగ్ మాట్లాడుతూ పోరాడి గెలవడం చైనా ఆర్మీ మొదటి, చివరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. 2027 కల్లా చైనా నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని పిలుపునిచ్చారు. చైనా తాను క్లెయిమ్ చేస్తున్న ప్రాంతాలను 2027 నాటికి స్వాధీనం చేసుకునేందుకు నడుం బిగించింది. అందుకే ఇప్పటి నుంచే రక్షణ బలగాలు సిద్ధం చేసేందుకు తయారవుతోంది. చైనా సరిహద్దుల్లో కొత్తగా 3 లక్షల మంది చైనా సైనికులు మోహరిస్తే ఇది ఇతర దేశాలకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మన దేశంపై కూడా ఈ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. చైనా కేవలం కొత్త సైనికులు నియమించుకోవడమే కాదు, వారు ఆధునిక పద్ధతిలో పోరాటానికి అన్ని రకాలుగా సంసిద్ధులను చేయనుంది. డోక్లాం యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం తన సైన్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. డోక్లాంలో దెబ్బతిన్నప్పటి నుంచి చైనా భారత్ లో చొరబడేందుకు పలుమార్లు ప్రయత్నాలు సాగించింది. లద్దాఖ్ నుంచి సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లోకి చొరబడేందుకు చైనా సైన్యం అనేక సార్లు ప్రయత్నించగా ప్రతిసారి మన సైన్యం చైనా ప్రయత్నాలు తిప్పికొట్టింది. ఇక ఈసారి భారీ సైన్యంతో చైనా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు యుద్ధరంగ నిపుణులు. 2020లో చైనా సైనికులను గాల్వాన్లో గట్టి దెబ్బే తగిలింది.
కానీ చైనా ఆ ఓటమిని అస్సలు జీర్ణించుకోవడం లేదు. ఆ గాయాలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. అందుకే సరిహద్దులో, ముఖ్యంగా ఎల్ఏసీలో సైన్యాన్ని పటిష్టంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనాకు మన దేశంతో కాకుండా మొత్తం 18 దేశాలతో సరిహద్దుల వివాదం ఉంది. భారత్, వియత్నాం, జపాన్, నేపాల్, ఉత్తర కొరియా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, భూటాన్, తైవాన్, లావోస్, బ్రూనై, తజికిస్తాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను చైనా కావాలని పొడిగిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు బెదిరింపులు, చొరబాట్లతో కాలం గడిపింది. అయితే చైనా కొత్తగా ఎంత సైన్యాన్ని పెంపొందించుకున్నా మన దేశం కూడా తక్కువేం తినలేదు. దశాబ్ద కాలంగా ప్రధాని మోదీ సైన్యాన్ని అజేయంగా నిలిపేలా నిధులు వెచ్చిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా సైన్యాన్ని స్వయంగా కలుస్తూ మరి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ చైనా మన దేశం చుట్టూ ఉన్న దేశాల్లో స్థావరాలు వినియోగించుకుని దాడికి దిగితే అంతే ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి భారత్, చైనా దేశాల సైనిక బలం గురించి చూస్తే గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ప్రకారం భారత్ రక్షణ బడ్జెట్ 4,78,000 కోట్ల డాలర్లను దాటుతోంది. అయితే చైనా బడ్జెట్ ఇందుకు 15,74,000 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే చైనా రక్షణ బడ్జెట్ భారత రక్షణ బడ్జెట్ కంటే 3 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇక సైనికుల విషయానికి వస్తే భారత్ లో 14,45,000 మంది సైనికులున్నారు. చైనాలో 21,85,000 మంది సైనికులున్నారు. భారతదేశంలో 2,119 విమానాలుండగా చైనా వద్ద 3,260 విమానాలున్నాయి. యుద్ధ విమానాల విషయానికి వస్తే భారత్ వద్ద 542 జెట్ ఫైటర్స్ ఉండగా చైనా వద్ద 1,200 ఫైటర్ జెట్లున్నాయి. భారత్ వద్ద 775 హెలికాప్టర్లుండగా చైనా వద్ద 902 హెలికాప్టర్లున్నాయి. భారత్ వద్ద 4,730 యుద్ధ ట్యాంకులుండగా చైనా వద్ద అవి 3,205గా ఉన్నాయి. అంటే ఈ విషయంలో చైనా కంటే భారత్ ముందుంది. భారత్ లో 17 జలంతర్గాములుండగా చైనా వద్ద 79 జలంతర్గాములు ఉన్నాయి. వీటి సంగతి అటుంచితే జీవాయుధంగా చెప్పుకునే కరోనాతో పాటు అనేక ఉపద్రవాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది. పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకుంటూ అమెరికా వంటి దేశాల రక్షణ, సాంకేతిక రహస్యాలను దొంగలించే ప్రయత్నం చేస్తోంది. అమెరికానే కాదు, ప్రపంచం మొత్తం మీద ఆర్థిక, సైనిక, సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు చైనా ప్రయత్నిస్తూ ఉండటం ఆందోళన కలిగించే అంశమని అంటున్నారు విశ్లేషకులు.